హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్కారం. మీరైతే ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అయితే ఒక కొత్త రెసిపీ అయితే ఇంట్లో ట్రై చేయబోతున్నాను. అదైతే ఏమంటే చికెన్ పకోడా ఎలా చేస్తానో ఏటో ఒక వీడియోలో అయితే ఇప్పుడు చూపించడం జరుగుతుంది. ఎందుకంటే నేను ఎప్పుడైతే నాకైతే అసలు కుకింగ్ అయితే రాదు. నేనైతే కొద్దిగా అయితే కుకింగ్ నేర్చుకుంటున్నాను. అది చికెన్ పకోడా ఎలా చేయాలి ఏంటి నేర్చుకున్నాను కొద్దిగా. ఇప్పుడైతే ఆ వీడియో అయితే ఇప్పుడు చేయడం జరుగుతుంది. ఈ ఛానల్ కానీ మీరు కానీ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. ఇలాగే మంచి వీడియోలతో అయితే మీ ముందుకైతే తీసుకురావడం జరుగుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి అయితే ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. అలాగా ఏంటో నాకైతే తెలీదు. అయితే కొద్దిగా నేర్చుకున్నాను. మా అమ్మగారికి అయితే అడిగాను, చెప్పింది. దాని ప్రకారం నేనైతే ఇప్పుడు వీడియో చేయడం జరుగుతుంది. పదండి వెళ్దాం. నేనైతే కొద్దిగా వేసుకున్నాను. ఇప్పుడైతే గరం మసాలా గుండెలు అన్నీ వేసుకోవాలి. చూస్తున్నారుగా, అన్నీ కొంచెం వేసుకోవాలి. ఎందుకంటే నేను ఆల్రెడీ వేసుకొని రెడీ చేసుకున్నాను బౌల్లో. ఉప్పు, కారం అన్నీ కొద్దిగా అయితే వేసుకోవాలి. సాల్ట్ అయితే నేను ఆల్రెడీ వేసుకున్నాను. ఇప్పుడైతే మళ్ళీ కొద్దిగా వేయడం అయితే జరుగుతుంది. కారం కూడా ఒక స్పూన్ అయితే వేసుకున్నాను. చూస్తున్నారుగా, ఇప్పుడైతే పిండి అయితే పోసుకుని కలుపుకోవాలి. అరార్ పౌడర్ ఇందులో అయితే చికెన్ బాగా కలుపుకుందాం. చికెన్ పకోడాకి ఇప్పుడైతే ఇందులో చికెన్ వేసుకుందాం. మనమైతే చికెన్ వేసుకుందాం. ఇందులో చికెన్ అయితే వేసుకుందాం. ఇలా అయితే కొద్దిగా వాటర్ పోసుకుందాం. ఇప్పుడైతే బాగా కలుపుకోవాలి. చూస్తున్నారుగా, అయితే ఈ మసాలా ఉరగొండ ఉప్పు అన్నీ వేసుకున్నాం కదా. ఇప్పుడైతే చికెన్ అయితే బాగా కలపాలి. ఈరోజు అయితే నేను సోలోగా ట్రై చేస్తాను. ఇంట్లోనే చికెన్ పకోడా ఈరోజు తినాలనిపించింది. అలాగా చేయాలో ఏటో అని నేనైతే ట్రై చేస్తాను ఇంట్లో. నేనైతే ట్రై చేయలేదు. చూస్తానుగా, చికెన్ అయితే కలుపుకున్నాను బాగా. చూస్తున్నారుగా, మనమైతే ఇప్పుడు మొత్తం అయితే కలుపుకున్నాం. ఇప్పుడైతే కొద్దిగా టైం అయితే ఇవ్వాలి. ఎందుకంటే కొద్దిగా ఇప్పుడే కలిపాం కదా. కొద్దిగా వెయిట్ చేద్దాం. వెయిట్ చేసిన తర్వాత మనమైతే గ్యాస్ స్టవ్ అయితే వెలిగించి కడాయి పోసి మనమైతే ఆయిల్ పోసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. ఇలాగే మంచి వీడియోలు అయితే ట్రై చేస్తాను. నేను చెప్పాను కదా, నేనైతే ఈరోజు చికెన్ పకోడా ఎలా చేయడం ఏంటో అని నేర్చుకుని ఈరోజు అయితే ట్రై చేయడం జరుగుతుంది. చూస్తున్నారుగా, ఏంటి వేస్తానైతే వీడియోలో అయితే మీరు తెలుసుకోండి. నాకైతే ఫస్ట్ టైం, నేనైతే ఎప్పుడైతే ట్రై చేయలేదు కుకింగ్ అయితే. అలాగ ఒక్కొక్క ఐటెం అయితే నేర్చుకోవడం జరుగుతుంది. చూద్దాం ఎలాగా ఏంటి వస్తుందా, టేస్ట్ ఏంటి అయితే తెలుసుకుందాం. నెక్స్ట్ నేనైతే ఎక్కడికైనా బయట క్యాంపింగ్ వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. చలి అయితే చాలా ఎక్కువే ఉంది మా ఏరియాలో. అంటే దగ్గర 9-10 దాకా మంచు అయితే అలాగా ఉండిపోతుంది. దానికోసమని బయటకైతే నేను వీడియో ప్రిపేర్ చేసుకోవడం లేదు. కొద్దిగా మంచు తగ్గితే ట్రై చేస్తాను. అలాగే నాకు కోల్డ్, దగ్గు, జలుబు కూడా కొద్దిగా అయిపోయి ఉంది. వాయిస్లో అయితే మీకు తెలిసిపోయి ఉంటుంది. వాయిస్ అయితే కొద్దిగా క్లియర్ అయితే లేదు. మనమైతే ఇప్పుడు గ్యాస్ వెలిగిద్దాం. గ్యాస్ అయితే వెలిగిద్దాం. ఇప్పుడైతే మనం కడాయి అయితే పెట్టుకుందాం. కొద్దిగా వేడైన తర్వాత ఆయిల్ అయితే పోసుకుందాం. చూస్తున్నాగా, నేనైతే చికెన్ పకోడా చేయడం ఫస్ట్ టైం. ఇప్పుడైతే ఆయిల్ అయితే పోసుకుందాం. చూస్తున్నారుగా, ఆయిల్ అయితే
వేసుకున్నాను. కొద్దిగా ఎక్కువే పోసుకోవాలి, ఎందుకంటే చికెన్ పకోడా కదా, నూనె అయితే ఉండాలి. ఇప్పుడైతే మనం ఆయిల్ వేడైన దాకా అయితే కొద్దిగా వెయిట్ అయితే చెయ్యాలి. చూస్తున్నారుగా. మీరు కానీ ఇలాగా ట్రై చేసి ఉంటారంటే కామెంట్లు అయితే పెట్టండి కామెంట్ బాక్స్లో. నేనైతే చికెన్ పకోడా చేయడం అయితే ఫస్ట్ టైం. చూస్తున్నారుగా. ఇప్పుడు ఆయిల్ అయితే చాలా కొద్దిగా అంటే హీట్ అవ్వాలి. హీట్ అయితే మనకు తెలుస్తుంది. మనమైతే చిన్న పీస్ అయితే వేస్తే తెలుస్తుంది హీట్ అయిందో లేదో. వీడియో మీకు ఎలాగనిపించింది ఏటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూస్తున్నారుగా. నేనైతే ఈరోజు సోలో క్యాంపింగ్ గాను కాదు, దీనికి అంటే సోలో ఒక వీడియో అయితే చేయడం జరుగుతుంది. మా అక్క అయితే వెళ్ళిపోయింది, నేనైతే డ్రాప్ చేసి వచ్చాను మా అక్కలకి. నెక్స్ట్ అయితే మా పండగకి అయితే వస్తారు మా అక్క, బావ, పిల్లలు అందరూ. మా అక్క ఉంటే ఈ పాటికి అక్కే చేసిందరు, నేనైతే వీడియో తీసుందును. నేను కూడా అలా కొద్ది కుకింగ్ అయితే నేర్చుకోవడం అయితే జరుగుతుంది. చూస్తున్నారుగా. ఇదైతే నేను ఇంట్లో ట్రై చేస్తున్నాను కుకింగ్ అయితే. ఏదో ఒక అలాగా చేయాలనిపించింది ఈరోజు ఒక వీడియో చికెన్ పకోడా. నేను ఎన్ని రోజుల నుంచి అనుకుంటున్నాను ఈ చికెన్ పకోడా వీడియో ఒకటి చేద్దాం అనుకుని, నాకైతే టైం సెట్ అవ్వట్లేదు. ఈ వీడియో మీకు నచ్చి ఉంటుంది. ఒకవేళ ఇక్కడ దాకా చూసారంటే నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మర్చిపోకుండా మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే సైడ్న ఒక బెల్ సింబల్ ఉంటుంది, అదైతే ఆల్లో క్లిక్ పెట్టుకోండి. ఎందుకంటే మేము చేసిన ప్రతి వీడియో అయితే మీ ముందుకైతే రావడం అయితే జరుగుతుంది. చూస్తున్నారుగా. మీరు మీ చికెన్ ఎంత క్వాంటిటీ పట్టుకొని మీరు కలుపుకుంటారు. నేను మా మమ్మీ ఎదురు తింటాం కాబట్టి నేనైతే కొద్దిగా చికెన్ అయితే తీసుకున్నాను, చేయడం జరుగుతుంది. చూస్తున్నారుగా. ఆయిల్ అయితే హీట్ అయింది అనుకుంటున్నాను. ఇంకా కొద్దిగా టైం పడుతుంది అనుకుంటున్నాను. ఈలోపు చికెన్ కూడా బాగా సెట్ అయింది. మనం ఈ గరం మసాలా కానీ, ఒరగండ, ఉప్పు, పసుపు అన్నీ అంటే కలగొండతో సహా మొత్తం కలిపి ఇలా చూస్తున్నారుగా, ఇలా కలుపుకొని పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ అయింది అనుకుంటున్నాను, మరిగింది అనుకుంటున్నాను. చూద్దామా. మనమైతే ఒకటి వేసుకుందామా. ఫస్ట్ టైం వేస్తాను, దేవుడికి మొక్కుని వేస్తున్నాను. ఆయిల్ అయితే మరిగింది అనుకుంటున్నాను, మరిగింది. మనమైతే కలుపుదాం. నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను ఈ చికెన్ పకోడా వీడియో అయితే. నాకైతే అలాగా కుకింగ్ కొద్దిగా అయితే రావడం జరుగుతుంది, అలా నేర్చుకుంటున్నాను. మన చికెన్ కర్రీ కూడా నేర్చుకున్నాను. మొన్న మా అక్క చికెన్ బిర్యానీ కూడా నాకు నేర్పించింది. ఆయిల్ అయితే మరిగిపోయింది. మనమైతే ఇప్పుడు చికెన్ పీసెస్ అయితే వేసుకుందాం. మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ అయితే చికెన్ కొట్టించుకోండి. నేనైతే మా నాన్నగారికి అయితే చిన్న పీసులు అయితే చెప్తాను. అలాగే వేసిన తర్వాత కొద్దిగా కలుపుకోవాలి, ఎందుకంటే మొత్తం కలిసిపోతాయి, అంటే అంటుకుంటాయి ఒకదానికి. మనం విడివిడిగా అయితే మనకి తినడానికి కూడా ఇదైతే ఉంటుంది. మనమైతే ఇది బాగా కలుపుకుందాం. చూస్తున్నారుగా. నాకైతే చికెన్ పకోడా వేసుకోవడం అయితే వచ్చేసింది. బాగా అయితే ఫ్రై అవ్వాలి. మా అక్క ఈ వీడియో చూస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది, ఎందుకంటే నేను చికెన్ పకోడా నేర్చుకున్నాను అనుకుని. టేస్ట్ ఎలాగ ఉంటుందో తింటారు చెప్పాలి, ఎందుకంటే తినేసి చెప్పాలి. ఎందుకంటే కారం ఎక్కువైందో, ఉప్పు ఎక్కువైందో ఏంటో, కలర్ అయితే సరిపోయింది, కలర్ అయితే బాగా వచ్చింది. గ్యాస్ స్టవ్ అయితే చాలా ప్లస్ అవుతుంది తీసుకోవడం. అన్నిటికీ కుకింగ్ అయితే నాకు ఈజీ ప్రాసెస్. ఎక్కడికి వెహికల్ తీసుకుని వెళ్ళినా నా కుకింగ్ అయితే చాలా ఈజీ. గ్యాస్ ఫుల్ చేసుకొని వెళ్ళిపోతే చాలు.
తుల్లుతుంది. నాకు అయిపోయింది ఇప్పుడు. ఏదో అమ్మో మనకు తెలియదు కదా, మనమైతే గ్యాస్ కొద్దిగా స్లోలో పెట్టుకుందాం. చికెన్ పకోడా అయితే నాదైతే రెడీ అయిపోయినట్టుంది. కొద్దిగా వేగించుకుందాం. చేసినప్పుడు ఏంటంటే జాగ్రత్తగా చేయాలి, ఎందుకంటే ఆయిల్ అనేది తుల్లినప్పుడు మనకి ఏంటంటే స్కిన్ మీద పడితే మనకైతే చిన్న అలా బొలగలు అంటారు కదా, బెలూన్స్ లాగా, ఆ బెలూన్స్ లాగా అయితే స్కిన్ మీద అయిపోద్ది. దాని గురించి అని జాగ్రత్తగా ఆయిల్ ఇదన్నీ కాదు, ఏదైనా ఆయిల్లో మనం ఫ్రై చేసినప్పుడు కొద్దిగా కేర్ తీసుకొని చేసుకోవాలి. అయితే తీసుకుంటున్నాం చూడండి, నా పకోడీ అయితే రెడీ అయిపోయింది. అంటే పేపర్ వేసుకున్నాను, ఎందుకంటే ఆయిల్ పట్టేస్తుంది చికెన్ పకోడాకి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, వేడి పకోడీ అయితే వేయడం జరిగింది. నాదైతే పకోడీ సక్సెస్గా వీడియో అయితే వచ్చేసింది. మరి కొద్దిగా చికెన్ అయితే ఉంది, అదైతే మనం ఇప్పుడైతే వేసుకుందాం. నేనైతే ఎక్కువ చికెన్ అయితే తీసుకోలేదు. గ్యాస్ అయితే కొద్దిగా స్పీడ్ పెట్టుకుందాం. నూనె ఏంటంటే బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయితే మనకైతే చికెన్ పకోడా ఫటాఫట్ అయిపోద్ది. ఇదైతే లాస్ట్ పీస్, మనకైతే చికెన్ పకోడా పీసెస్ అయితే ఓవర్. ఇప్పుడైతే మనం బాగా కలుపుకుందాం. వీడియో ఎలాగ అనిపించిందో ఏటైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసుకుని చెప్పండి ఫ్రెండ్స్. ఇందులో నేను తెలియక తప్పు లేట్ చేసున్నా కామెంట్ బాక్స్లో నెక్స్ట్ టైం మీరు చెప్తే నేనైతే నెక్స్ట్ టైం ఇప్పుడు వీడియో చేసినప్పుడు అయితే, లేకపోతే నేను పర్సనల్గా కుకింగ్ చేసినప్పుడు అయితే నేనైతే నేర్చుకుంటాను. నేనైతే ఫస్ట్ టైం అయితే కుకింగ్ అయితే నేర్చుకుని ఒక్కొక్క ఐటెం అయితే చేయడం జరుగుతుంది. కూడా అయితే రెడీ అయిపోయింది. మా అక్క అయితే ఇప్పుడు ఉంటే మా అక్క లక్కీ అక్షయాలు ఆల్రెడీ స్టార్ట్ చేస్తుండ్రు. వాళ్ళు ఉంటే నేను మాకు కొద్దిగా చికెన్ ఎక్కువ అయితే తెచ్చుకోయిందను. మేమిద్దరమే తింటాం కాబట్టి చికెన్ అయితే తక్కువ తేయడం జరిగింది. చూస్తున్నా బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుంటే ఏంటంటే టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది, లేకపోతే కొద్దిగా పచ్చిగా ఉండిపోద్దని నా ఒపీనియన్. మరి మీకేం నాకు తెలీదు, నాకైతే అలాగ అనిపిస్తుంది. అందుకని నాకైతే కొద్దిగా రోస్ట్గా ఉండాలి. మా అక్క అయినా మా అమ్మాయిని చికెన్ పకోడా వాళ్ళు చేసినా, మా వైఫ్ చేసిన, నేనైతే కొద్దిగా ఫ్రై కానీ ఈ పకోడీ అని రోస్ట్ కానీ తింటాను. చూస్తున్నారుగా మంచి కలర్ అయితే రావడం జరిగింది. మీరైతే మన ఛానల్ ఆరెంజ్ బ్లాగ్ వండర్స్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకుండా చేసుకోండి. మనమైతే ఇప్పుడు చికెన్ పీసెస్ అయితే వేసుకుందాం. కోసం అంటే ఇంకా బాగున్నాం. నెక్స్ట్ టైం అయితే ట్రై చేస్తాను. నేనైతే ఎక్కువ తీసుకురాలేదు, మేమిద్దరం తింటాం కాబట్టి తక్కువ అయితే తెచ్చుకున్నాం. నాకైతే చికెన్ పకోడా చాలా ఇష్టం. మా లక్కీ అక్కి అయితే చికెన్ పకోడా బాగా తింటారు. ఇందులో అయితే మనం ఉల్లిపాయలు అయితే కొద్దిగా వేసుకుందాం. వేడి చికెన్ పకోడా అయితే రెడీ. తింటారా? నేనైతే ఒకటైతే టేస్ట్ చేస్తాను, ఎలా ఉంది ఏంటో. సూపర్గా వచ్చింది. నేనైతే అనుకోలేదు ఇంత బాగా వస్తుంది అనుకుని. బాగా వచ్చింది. కొద్దిగా కారం తగ్గించుకోవాలి. లాస్ట్ టైం నేను చికెన్ కుకింగ్ చేసినప్పుడు మళ్ళీ కారం అయిపోయింది, ఇప్పుడైనా కారం అయితే ఎక్కువ అయిపోయింది. నేనైతే నెక్స్ట్ టైం అయితే కొద్దిగా కారం క్వాంటిటీ చెక్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడైతే ఈ వీడియో అయితే సూపర్గా వచ్చింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోండి. ఒక నెక్స్ట్ కొత్త వీడియోలో అయితే కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.